ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. కలియుగంలో శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వలన అనుకున్న కోరికలు ఈ క్షేత్రంలో తీరుతాయి. అటువంటి ప్రసిద్ధమైన కోటప్పకొండ క్షేత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. కోటప్పకొండ పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాస అధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతున్నాయి. ఈ తిరణాళ్లలో చుట్టుపక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయ చరిత్ర: ఈ కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు కనపడతాయి కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు ఇంద్ర, విష్ణు, శివ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నర్సరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయానికి నర్సరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజా వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. స్థల పురాణం: పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానమిస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అను పేరు. లోపలి లింగం 1 అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అనబడుచున్నది. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైరుతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మ శిఖరమని పేరు. రుద్ర విష్ణు శిఖరంలపై స్వయంభూవులకు జ్యోతిర్లింగములు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమీయూ లేకపోవుటయు కని చింతిల్లి. బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదే బ్రహ్మశిఖరము. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇక్కడ తూర్పున గల చిన్నపల్లె, మునిమంద, ఎల్లమంద అనే పేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివుని ఇచట పరివేష్టించి ఉండిరట. కావుననే దీనికి ఆ పేర్లు వచ్చినవని చెబుతుంటారు. ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి త్రికూట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి గొల్లభామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది.
ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆసక్తి కలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగమదేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునితో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లబామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలోని దక్షిణామూర్తిని దర్శించుకుంటే జాతకరీత్యా గ్రహదోషాలు తొలగిపోతాయి. దక్షిణామూర్తిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. కాబట్టి అందరూ తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు.